హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో హెల్దీ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. కేవలం కప్పు గోధుమ పిండిలో హెల్దీగా పాలకూరను అయితే వేస్ట్ చేశాను. ఇక రెసిపీ అయితే చేసుకుందాం. దీనికోసం అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి. అలాగే అందులోనే రుచికి తగ్గ ఉప్పును వేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక పావు స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. అలాగే ఇక్కడ నేను ఒక 2 కట్టల వరకు పాలకూరను అయితే నీట్గా కాడలన్నీ కట్ చేసేసి బాగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసి ఇందులో అయితే వేసుకోండి. చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పాలకూర వేసినాక మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళను వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి. ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకొని దీనిపైన అయితే మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే పిండి అనేది బాగా నాని ఉంటుంది. నెక్స్ట్ అయితే కనుక ఇందులోకి స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాం. దానికోసం అయితే స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. వేసుకొని నూనె బాగా మరిగినాక ఇందులోనే ఒక పావు స్పూన్ చొప్పున ఆవాలు, ఒక పావు స్పూన్ చొప్పున జీలకర్రని వేసుకోండి. ఈ 2 చిటపటలు అయిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు వేరుశనగ పలుకులు వేసుకోండి. వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు అయితే సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. అలాగే నెక్స్ట్ అయితే కనుక ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోండి. వీటిని కూడా కాస్తంత దోరగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇలా మనం వేసుకునే ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే ఇందులోని ఈ పసుపు కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని పసుపు అయితే పచ్చివాసన పోయేంత వరకు ఈ ఉల్లిపాయలతో పాటు కాసేపు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక హాఫ్ బౌల్ అయితే కనుక పచ్చి బఠానీ వేసుకుంటున్నానండి. ఇది ఫ్రోజన్ బఠానీ కాబట్టి చాలా ఈజీగానే కుక్ అయిపోద్ది. ఒకవేళ పచ్చి బఠానీ లేకపోతే పచ్చి బఠానీ స్కిప్ చేసేసి మిగతా ప్రాసెస్ అనేది సేమ్ చేసుకోండి. ఇలా ఈ పచ్చి బఠానీని కూడా ఇందులోనే కాస్తంత ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మీడియం సైజు బంగాళదుంపలు ఉడకపెట్టుకొని పైన ఉన్న పొట్టుని తీసేసి నేను వీడియోలో చూపించిన విధంగా మెత్తగా అయితే మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకున్న బంగాళదుంప తురుమును కూడా ఇందులో వేసేసి రుచికి తగ్గ ఉప్పును వేసేసి మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం మ్యాష్ చేసుకుంటూ వీటిని కుక్ చేసుకోవాలి. అలాగే ఈలోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ అయితే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగు, ఒక పావు స్పూన్ వరకు చికెన్ మసాలా లేదంటే గరం మసాలాని వేసేసి మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకుంటూ మంచిగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అందులో కావాలంటే ఒక హాఫ్ లెమన్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అయితే మరో చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్ల వరకు మైదా పిండిని తీసుకోండి. అందులో కొంచెం కొంచెం నీళ్ళను వేసుకొని ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఆ విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. ఈ లోపే చూస్తే పిండి బాగా నాని ఉంటుంది. ఇలా నాని ఉన్న పిండిని మరొక్కసారి బాగా కలుపుకొని కాస్తంత పెద్ద సైజ్ బాల్స్లా అయితే కనుక పిండిని తీసుకొని పొడి పిండిని జల్లుకుంటూ చపాతీలా అయితే రోల్ చేసుకోవాలి. మరీ పలుచగా ఉండకూడదు, అలానే మరీ మందంగా కూడా ఉండకూడదు. అలాగే ఈలోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. సింపుల్గా ఉండేవి, టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ట్రై చేయండి. ఇలా చపాతీ రోల్ చేసుకున్న తర్వాత కాస్త మందంగానే రోల్ చేసుకున్నాను. రోల్ చేసుకున్న తర్వాత ఏదైనా షార్ప్గా ఉన్న ఒక క్యాప్ని తీసుకొని ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకుంటే మనకి చిన్న చిన్న చిట్టుపూరీలా అయితే వస్తుంది. ఇలా ఎక్సెస్ ఉన్న పిండి, ఈ ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని తీసేయండి. తీసేసి దీనిని కూడా మళ్ళీ రోల్ చేసుకొని ఇదే విధంగా అయితే చేసుకోవచ్చండి. ఇలా ఎక్సెస్ ఉన్న పిండిని తీసేసినాక ముందుగా మనం అయితే ఒక చిన్న బౌల్లో మైదా పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ ఎడ్జెస్ అంతా ఈ చివర్లంతా రాసుకోండి. ఇలా అప్లై చేయడం వల్ల ఏంటంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు బయటకు రాకుండా ఉంటుంది స్టఫింగ్ అనేది. స్టఫింగ్ని ఇలా ఆల్రెడీ చిన్న చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. వాటిని పెట్టేసి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని పైన చివరన అయితే
కాస్త ప్రెస్ చేసుకుంటే స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. అన్నీ ఇదే విధంగా రెడీ చేసిన తర్వాత ఒక పెన్సిల్ కానీ పెన్ కానీ తీసుకొని ఇలా జస్ట్ ఒక షేప్ ఇచ్చుకుంటే బాగుంటుంది చూడటానికి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపించాను. ఇలా రెడీ చేసుకున్న లోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక వేడి ఆయిల్లో మనం ముందుగా రెడీ చేసుకున్న వాటిని వేసేయండి. వేసేసి వీటిని అయితే వన్ సైడ్ బాగా కారినాక రెండో వైపు అయితే టర్న్ చేసుకోండి. రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది నిజంగానే. ఇలా కాకుండా ఫ్రై కాకుండా స్టీమ్ చేసుకుని కూడా తినొచ్చండి. స్టీమ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఫ్రై లేకుండా ఇదే విధంగా ఇడ్లీ ప్లేట్లో పెట్టేసి ఇడ్లీలాగా అయితే స్టీమ్ చేసుకోవాలి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.